హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు మార్కెట్. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే హైవేలోనే ఉంటుంది. చిల్లకల్లు హైవేలో బస్సు ఎక్కితే మట్టికి ఇందాక ఎవరో కాల్ చేశారు, విజయవాడ నుంచి రావాలంటే ఎట్లా రావాలి అని. విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆల్రెడీ తెలుసు చిల్లకల్లు మార్కెట్ ఎట్లా ఉంది, ఎక్కడ ఏంటి అనేది. తెలియని వాళ్ళకి చెప్తున్నా, జగ్గైపేట బస్సు గానీ హైదరాబాద్ బస్సు గానీ ఎక్కితే చిల్లకల్లు మార్కెట్ లో దింపమంటే దింపుతారండి. అది విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే. హైదరాబాద్ నుంచి రావాలి అంటే విజయవాడ బస్సు ఎక్కితే చిల్లకల్లు మార్కెట్ లో దింపమంటే డైరెక్ట్ గా బస్సు మార్కెట్ ముందే దిగుతారు. మీరు ఇబ్బంది ఏం పడాల్సినంత అవసరం లేదు. ప్రతి బస్ డ్రైవర్ కూడా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ వ్యవసాయ మార్కెట్ లో దింపమంటే దింపుతారండి. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు ఏ రేట్లు ఉన్నాయి, ఎట్లా ఉంది మార్కెట్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఈ వారం మేకపోతులు వచ్చేసి పెద్ద సైజు మేకపోతులు చాలా ఉన్నాయి. ఉండడం కూడా పోతులు అయితే లాస్ట్ వీక్ నేను వచ్చేసరికి చాలా వరకు సేల్స్ జరిగిపోయినాయి, కానీ ఈ వారం అయితే పెద్దగా సేల్స్ జరిగినట్టుగా అనిపించట్లేదు నాకు. చూడాలి, ఇంకా వీడియోలోకి వెళ్తే సేల్స్ జరిగిందా జరగలేదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చూడడానికి అయితే మీరు చూస్తున్నారు కదా, ఇంక ఇవన్నీ మేకపోతులే ఇక్కడ ఉన్నాయి. ఆ టైపు కదిగోండి, అక్కడ చాలా ఉన్నాయి. ఈ పోత ఎవరు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ పోతులు అడిగి చూద్దాం. పెద్ద సైజు పోతులు అండి ఇవన్నీ కూడా. కనిపించవు. హాయ్ చెప్తున్నారు మన సబ్స్క్రైబర్. ఏంటండి రేట్లు బాగున్నాయి కొంటున్నారు, ఆ రేట్లు బాగున్నాయిలే కానీ చూసుకుంటున్నారు. ఎంత రేట్ చెప్పినా వాళ్ళు పెట్టే రేటే పెడతారు, కానీ అది రేట్లు అయితే చెప్పడం బాగా చెప్తున్నారంట. ఇవి ఎవరివి? ఇవి ఇక్కడైతే ఎవరు లేరు అసలు, అడుగుదామంటే. భారీ ఎత్తుని తీసుకొచ్చారా? ఇన్ని పెద్ద సైజులే మొత్తం కూడా. 20 కేజీలు 25 కేజీలు మటన్ వచ్చేటివే ఉన్నాయండి, ఎక్కువ శాతం కూడా. ఎన్ని తీసుకొచ్చారు? 14. అమ్మారా? ఒక్కటే అమ్మారు. ఏ రేటు చెప్పారు? 32,000. ఒక్కటి 32,000 అమ్మిండ్రా? 25,000 చెప్పడం, 32 చెప్తే 25కి అమ్మారు. ఏ సైజు ఉంటది వీటి మీద? పెద్దదా? 35 కేజీలు మటన్ వస్తుందంటండి, అది 25,000కి అమ్మారు. ఇవి ఎంత చెప్తున్నారండి ఒక్కొక్కటి? 32,000 చెప్పడం, 32,000 చెప్తున్నారంట. 25, 24 అట్లా ఇచ్చేస్తున్నారు అంటున్నారు. ఇంక ఈ చిన్న సైజులు అయితే ఇంకా తక్కువతాయి కూడా, తక్కువ ఇస్తారు. అన్ని కూడా పెద్ద సైజులే. ఇక్కడ 2 మేకపోతులు ఉన్నాయి, ఇవి బేరం జరుగుతుంది. ఎంత చెప్పారు ఇవి? ఎంత చెప్పారు ఇవి? 36. 2 వాళ్ళు ఎంత అడిగారు? డబ్బులు ఇస్తాను. భయపడుతుందా? మీరు చెప్పే రేటుకి భయపడి వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటున్నారు, నేను చెప్పే రేటుకి భయపడుతున్నారని. దేనికి? నేను ఇస్తే బేరం అయిద్దా? వాళ్ళు కొనే వాళ్ళు ఇవ్వాలి, కానీ నేను ఇవ్వాలా? ఈ మేకపోతులు ఎవరు ఈ వదిలేశారు? ఇవాళ మేకపోతు ఎంత చెప్తున్నారు ఇవి? 2 కలిపి 46. 2 కలిపి 46,000 చెప్తున్నారంట చెప్పడం. అన్ని పెద్ద పోతులే ఉన్నాయి. ఎన్ని అడిగారండి? ఇందులో వచ్చేసి 4 మేకపోతులు అడిగారండి. 75,000 చెప్పారు ఆ బాబాయ్. ఇది తప్ప కదా మీరు అడిగింది? ఆ మధ్యలో తప్ప నిలిచి ఇటు 2 అటు 2 4. 75,000 చెప్పారు. అది ఇక వాళ్ళు ఏం అడగట్లే, సైలెంట్ గా. ఏం బాబా ఏం చెప్పు? ఎవరు ఎట్ట కొని పెట్టేది అని అంటే కొనిపెట్టి
పెట్టేది పెద్ద బేరగాడా? సరే ఆయన అంటే పెద్ద బేరగాడు. ఇక్కడ వచ్చేసి 4 పోతులు ఉన్నాయి. ఈ అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. ఎన్ని తెచ్చారమ్మా పోతులు? ఎన్ని తెచ్చారు పోతులు? పోతులు మొత్తం ఎన్ని తెచ్చినావు? 10 తెచ్చినావు. 6 అమ్మినవు. అవి 4 మిగిలినాయా? 6 అమ్మేసినావు. ఎట్టుంది మార్కెట్? ఏ రేట్లు అమ్మినావు? 10.5 ఒక్కొక్కటి. ఇవి ఉన్నాయి ఎంత చెప్తున్నావు జత? 27,000. జత 27,000. జత వచ్చేసి 27,000. జత 27,000 చెప్తున్నారు. ఇవి ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలు తీసిన కాళ్ళు బాగానే ఎగరేసుకున్నా కానీ చదువుకుంటున్నావా? ఇదేనా? చదువుకోవట్లేదా? ఇదే చదువు. మేకలు కాయడమే చదువు అంటున్నారు. ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు? 8th క్లాసు. 8th క్లాసు. ఎన్ని తీసుకొచ్చారండి? 20 తీసుకొచ్చారు. అమ్మారా? ఈ 10 ఉన్నాయి. ఎంత చెప్తున్నారు ఇవి జత? 14,000-15,000. పిల్లల్ని బట్టి రేట్ అంట. జత 14,000-15,000 చెప్తున్నారు అని చెప్తున్నారు. ఈ వారం అయితే రేట్లు చెప్పట్లేదండి వీళ్ళు. వారం రేట్లు చెప్పట్లేదు. ఎందుకు అని అంటే కొనుగోలు ఏం జరగలేదు కదా పెద్దగా, అందుకనే ఎక్కువగా చెప్పట్లేరు. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద కట్ట ఉంది. ఈ కట్ట ఎన్ని ఉంటాయి ఇవి? 20. ఎంత చెప్తున్నారు జత? బయటికి వెళ్ళారా? అసలు వాళ్ళు బయటికి వెళ్ళారంట. ఇల్లు లేరు. అంటే ఏమన్నా పెద్దవి ఉన్నాయేమో చూస్తాం. జరుగుతుంది. ఇందాక ఇక్కడ ఈ బాబాయ్ వాళ్ళని అడిగాను. కొంతమందే రేట్లు చెప్తున్నారు ఇవాళ, అందరూ చెప్పట్లే రేట్లు. ఎంత చెప్తున్నారు ఇవి? ఏంది బేరం వెనక్కి పోతుంది మళ్ళీ? ఎంతకు అడిగారు? 7 అడిగారు. అదా? ఎంతకు అడిగారు? 28. నువ్వెంత చెప్పావు? 35 చెప్తే 28,000కి అడిగారు. అన్ని అయ్యే రేట్లా? అన్ని అయ్యే రేట్లా? అన్ని తీస్తా. ఇక్కడ ఒక మేకపోతు బేరం జరుగుతుంది. అయిపోయినట్టుంది. కొన్నారా? ఎంత కొన్నారు అది? 17,000. ఇది వచ్చేసి 17,000కి అయిపోయిందండి. 17,000. ఇక్కడ వచ్చేసి పెద్ద సైజులో ఎక్కువగా ఉన్నాయి ఈ వారం, చిన్నవి లేవు. ఎంత చెప్పారండి ఇవి జత? జత ఎంత చెప్తున్నారు? ఎంత చెప్పారు తాత? ఇవి 40. జత 40,000. ఇవి అయితే జత 40,000 చెప్తున్నారంట. అమ్మిండ్రా తాతయ్య? ఏమి అమ్మలే ఇవాళ మార్కెట్ లో. ఏమి అమ్మ. ఇక్కడ అమ్మేటివే ఉన్నాయండి మేకపోతులు. ఎన్ని ఉంటాయి ఇవి? 16. ఎంత చెప్తున్నారు జత? 13. ఎందుకు మరి ఇటు పెట్టారు అటు పెట్టుకోకుండా? ఈ జత 13,000 చెప్తున్నారంట. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరాలు ఉంటాయి. ఈ సైజు పిల్లలు అయితే తక్కువగా ఉన్నాయి, లేవు. 2 కట్టలే కనిపించాయి ఇప్పుడు వరకు అయితే. అన్ని కూడా పెద్ద సైజులే. ఈ మేకల జయంతి ఇది. ఇక్కడ వచ్చేసి 2 పిల్లల మేక. దాని 2 పిల్లలు. ఎంత చెప్పారు అది? నేను కొనలే. చెప్పు రేట్ చెప్పు. అబ్బా వీడియో ఇది 18,000. 2 పిల్లలు ఒక మేక 18,000 చెప్పారు. అడిగారా ఎవరైనా? ఎంతకు అడిగారు? 14కి అడిగారు. 14కి అడిగి ఆగిపోయిందంట. ఇక్కడ వచ్చేసి ఈ 2 మేకపోతులు కొన్నారంట. ఏ రేటు పడ్డదండి? 27. 2 కలిపి. ఎంత చెప్పారు వాళ్ళు చెప్పడం? 35 చెప్పారా? 30 దాటి చెప్పారు. 37.
ఓ 37 చెప్పారంట, 27కి ఇచ్చారు ఇవ్వడం. ఇంకా అయిపోయిందండి, మార్కెట్ ఏం లేదు. ఎందుకంటే పెద్ద పోతులు చాలా ఉన్నాయి ఇవాళ, అసలు సేల్స్ ఏం జరగలేదు. సేల్స్ అయితే ఏం జరగలేదు పెద్దగా. మార్కెట్ అయితే పెద్దగా లేదండి. మేకపోతులకి సేల్స్ అయితే తక్కువగా జరిగింది, మందం ఉందని చెప్పారు కదా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.